శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థానం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 16 నుండి 31 డిసెంబర్ 31 డిసెంబర్ వరకు కూడా అంటే 15 రోజుల పాటు వివిధ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నా పేరు వాడ్రేవు ఆదినారాయణ శర్మ. నేను CMA చేశానండి. సరే, అది పక్క పెడితే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ దగ్గర ఉండవలసింది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఉంటే తప్పకుండా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. చాలామందికి వివాహాలు కావట్లేదని చాలామంది ఫోన్ చేస్తుంటారు. వివాహాల విషయంలో కానీ, విద్య విషయంలో కానీ స్టెప్ 3 ఇప్పుడు అమెరికాలో మీరు రాయిపోతున్నారు కదా డాక్టర్స్, కొంతమంది ఫోన్ చేస్తుంటారు. స్టెప్ 1, స్టెప్ 2 ఇండియాలో అవుతుంది, స్టెప్ 3 ఫారిన్ కంట్రీస్లో అయ్యి తర్వాత వాళ్ళు కొంతకాలం మీరు అప్రెంటిషిప్ చేయవలసి వస్తుంది. సరే, అది పక్క పెడతారండి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మీరు ఎలా ఉంది, జాతకాలు ఉందా లేదా, విదేశాల్లో ఉద్యోగం వస్తుందా లేదా, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, అంతేకాకుండా మ్యాచ్ మేకింగ్ అంటే వధూవరుల యొక్క జాతక పరిశీలన, ఇవి కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి నేను ఒక్కనే చేస్తానండి. ఎవరు ఉండరు. మీ ఫోన్ కూడా నేనే లిఫ్ట్ చేస్తుంటా. కాకపోతే ఇలా షూటింగ్స్లో ఉన్నా, నేను వేరే జాతకాలు చెప్తూ ఉన్నా, బహుశా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, రికార్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీకు మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను పరిష్కార మార్గాలు మీ జాతకాలు మీకు ఫోన్ చేస్తా కూడా. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు కొద్దిగా నేను గైడెన్స్ ఇవ్వగలనండి. వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఫోన్ చేసినా కూడా నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాకుండా చాలామంది ఫారిన్ కంట్రీస్ కూడా ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు కూడా ఇలాగ అడుగుతుంటారు జాతకాలు అండ్ వాస్తు సంబంధించిన విషయాలు కూడా తప్పకుండా వాళ్ళు కూడా చెప్తుంటాం. అంతేకాకుండా ఒకవేళ జాతకాల్లో ఏమైనా హోమాలు జపాలు చేయించుకోదలుచుకుంటే మన ఇండియాలో కూడా చేయిస్తుంటాను నేను. కాకపోతే అందరికీ జపాలు చేయించుకోమని ఇవన్నీ నేను ఏమాత్రం చెప్పను. గ్రహాలు కనుక అనుకూలమైన పరిస్థితులు లేకపోతే పూజలు చేయించుకోమని చెప్తుంటాను. కాకపోతే ఇంకా పరిస్థితి బాగోకపోతే అప్పుడు జపాల్లోకి వెళ్తాను తప్ప అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టినివ్వను. సరే, అది పక్క పెడదామండి. ఇప్పుడు మనం డిసెంబర్ 16 నుండి 31 డిసెంబర్ వరకు కూడా మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా మనం ప్లానటరీ పొజిషన్ గురించి తెలుసుకుందామండి. గురుగ్రహం మిథున రాశిలో వక్రగతిలో ఉన్నాడు. వక్రగతిలో ఉన్నటువంటి గ్రహము అద్భుతమైన ఫలితాలు ఏమి ఇవ్వండి. అంటే శుభగ్రహం అయినప్పుడు కూడా, ఈయన వక్రగతిలో ఉన్నప్పుడు కూడా కొంచెం మంచి ఫలితాలు ఇస్తారు, కానీ వక్రగతిలో మంచి ఫలితాలు ఇవ్వడం. సరే, కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే చంద్రుడు కూడా మారుతుంటాడు అనుకోండి. మొదట ముఖ్యంగా బుధుడు గురించి చెప్పుకుందాం. బుధ శుక్రులు కూడా వృశ్చిక రాశిలోను, అలాగే రవి బుధ కుజ శుక్రులు వీరు ధనుసు రాశిలోను. అంటే రవి 16వ తారీఖు నుంచి ధనుసు రాశిలోను, 29 నుంచి బుధుడు ధనురాశిలోను, అలాగే శుక్రుడు 20th నుంచి ధనురాశిలోనూ ఉంటారు. సరే, అది పక్కన పెడితే చంద్రుడు కూడా వెళ్తే పడుంటాడు అనుకోండి. కుజుడు కూడా మీకు ఆల్రెడీ కుజుడు ధనుసులోనే ఉన్నాడు. రాహు మీకు కుంభరాశిలో ఉన్నాడు. చంద్రుడు కూడా కలుస్తున్నాడు 25th and 27th. విశేషత కూడా ఉంది. అలాగే శనీశ్వరుడు మీకు మీనరాశిలో ఉన్నాడు. సో ఇవి గ్రహాల యొక్క పరిస్థితులు అండి. ధనురాశి వారికి రవి బుధ కుజ శుక్రుల కాంబినేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ముఖ్యంగా ధనురాశిలో ఉన్న వారికి రవి బుధులు ఉన్నారంటేనే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. డాక్టర్స్గా బాగా మీరు రాణించడానికే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంజనీర్స్ విద్య, మ్యాథమెటిషియన్స్ గాను, అలాగే మీరు అనేక రకాలుగా మంచి అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. తెలియగలిగారుగా ఉంటారు, కోపం ఉంటుంది. రవి గుజులో ఉన్నారంటే ధైర్యం బాగా ఎక్కువ ఉంటుంది. హస్త సంపద, గుర్రాల మీద రైడింగ్ చేయడం, గుర్రాలు ఉండడము, ఇవన్నీ మీకు బాగా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. జర్నీస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చంద్రరాహులు కనుక తృతీయ భావం ఉంటే ఎక్కువగా షార్ట్ జర్నీ చేయడానికి ఎక్కువ ఉంటుంది. పైగా గురుదృష్టి ఉండడం వలన మీకు మీ తోబుట్టు వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి ఒక అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. ఎందుకంటే రాహుతో కలిశారు కాబట్టి ఆభరణాలు కొనుక్కోవడము, ధైర్యంగా ఉండడము, పట్టుదల పెరగడము, అలాగే ఎక్కువగా షార్ట్ జర్నీస్ చేయడము, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. శనీశ్వరుడు మనకి చతుర్థ భావంలో ఉండడం వల్ల కూడా మంచి యోగాలు ఇవ్వడానికి తక్కువ, మాకు ఏదైనా కష్టపడడం ఎక్కువ, కష్టపడి చేస్తుంటాడండి. ప్రతి విషయంలో కూడా మీరు చాలా కష్టపడి జాగ్రత్తగా ప్రతి అంశంలోనూ ముందుకెళ్తూ ఉండాలి.
అది ముఖ్యంగా అమ్మగారు, మీ తల్లిగారు, ఆవిడ కొద్దిగా అనారోగ్య సమస్యలు రావడానికి, చదువులో ఆటంకాలు, రెండు జాగ్రత్త చూసుకోండి. మిగతా అంతా బ్రహ్మాండం. కానీ రైతులు కూడా కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, రైతులుగా పంటలో నష్టం రావడం కానీ కొంత అవకాశాలు ఉన్నాయి. అందరికీ మాత్రం కాదు. సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీ సంతానం కోసము ఎంత ఖర్చు అయినా సరే మీరు డెవలప్ చేస్తుంటారు. చాలా బాగుంది. అంతేకాకుండా శత్రువుల వలన కొంచెం మీకు ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. శత్రువులు మిత్రులు అవడం కష్టం. కాకపోతే అంటే మీకు అది కాకపోతే కాదు, అనారోగ్య సమస్యలు కూడా మీకు ఉంటే జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా సప్తమ భావం గురుడు వక్రగతిలో ఉన్నప్పటికీ వివాహ శుభకార్యాలు జరగడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా భార్యాభర్తలు కంఫర్టబుల్గా చాలా బాగుంటారు. వాళ్ళ అదృష్టం ఒకరికి తోడవుతూ ఉంటుంది. వ్యాపారాభివృద్ధి అద్భుతంగా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సప్తమ స్థానం అతి త్వరలోనే మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయంటే అతిశయోక్తి ఏమీ లేదు. పైగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. విద్య రీత్యా వెళ్తారు. స్టెప్ 3 అంటారు సరా, డాక్టర్స్ విదేశాలు వెళ్ళడానికి వాళ్ళకి వీసా కూడా వస్తుందండి. వీసా ఇచ్చి స్టాంపింగ్ అయ్యి, ఎందుకంటే కేతువు కనుక ఇలా 9th భావంలో ఉన్నా, మీకు 6వ భావాధిపతి కూడా బాగున్నా మీకు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుందని చెప్పి అంటుంటాం. కరెక్ట్గా అవుతుంది. అంతేకాకుండా కేతు ప్రభావం వలన దైవ దర్శనాలు, భగవంతుని యొక్క ఆశీస్సులు, అనేక రకాలుగా మీకు డెవలప్మెంట్స్ అవ్వడాలు బాగా చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బిజినెస్, భూ సంపద చాలా బాగుంటుంది అంటాం కదా. భూముల వలన లాభాలు కలగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి మీకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో పదవులు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 10th హౌస్ని శని చూస్తారు కదండి. శని దశమస్థానం శని చూడడం వల్ల, దశమాధిపతి కూడా 12 ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు ఉద్యోగంలో ఆటంకాలు అవ్వడము, ఉద్యోగాలు కొంతమందికి పోవడము, ఉద్యోగాలు రీత్యా ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా. ప్రైవేట్ రంగం అంటే మీకు తెలుసు, సాఫ్ట్వేర్ అంటే అది ప్రైవేట్ రంగం అనుకోవచ్చు అని కూడా చెప్తాం. సో ఈ విధంగా ముఖ్యంగా చంద్రుడు భాగ్యస్థానంలో, లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో ఉన్న చంద్రుడికి 16-17 తారీఖులో గురుదృష్టి ఉంది. వాళ్ళన్న వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుందండి. బహుశా మిల్క్ వ్యాపారాలు కానీ, క్లోత్స్ బిజినెస్, బట్టల వ్యాపారాలు కానీ, అలాగే మీకు ధన ప్రాప్తి కలుగుతుంది. సినిమాల్లో అంటారు కదా, సినిమా షూటింగ్స్ అంటుంటాం, వాళ్ళకు కూడా అంతే. ఎందుకంటే చంద్రుడు కదండి, నటనా రంగంలో బాగా డెవలప్ అవడానికి అవకాశం, కళారంగంలో కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి వాళ్ళ అభివృద్ధి చెందుతుంది. 9th భావంలో కేతువు విద్యా సంస్థలు కూడా చెప్పచ్చు, అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ. అలాగా మీ ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. బుధ శుక్రులు 12వ భావంలో ఉన్నారు అంటే మీకు 10th హౌస్ లాంటి కూడా అయ్యాడు కాబట్టి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. మీరు దైవ దర్శనాలు రీత్యా ధనం ఖర్చు పెట్టుకుంటుంటారు. బుధ శుక్రుల వలన భూములు, ఎంత డబ్బు అయినా సరే భూములు, ఆభరణాలు, డ్రెస్సెస్ కొనుక్కుంటూ ఉంటారు. అలాగే సినిమా రంగంలో కూడా అంతే. సినిమాల రీత్యా మీరు ఎంత డబ్బు ఖర్చు అయినా సరే సినిమాలు యాక్ట్ చేయాలనో, సినిమా తీయాలనో, అయితే మీరు కొంతమందికి ఏమో యూట్యూబ్లో కనిపించాలనో, ఎంత డబ్బు అయినా సరే డబ్బు ఖర్చు పెడుతుంటారు బాగా. అయితే టెలివిజన్ ఛానల్స్ కనపడాలనో, టెలివిజన్ రంగంలో సీరియల్స్ అయితే ఉంటాయి కదా మీకు సంబంధించినవి, యాక్టర్స్గా, తర్వాత ప్రొడ్యూసర్స్గా, అలాగే డైరెక్టర్స్గా, నటనా రంగంలో ఉన్న వాళ్ళగా బాగా సక్సెస్ అవుతారండి. బుధ శుక్రుల వలన డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ఆదరణ బాగా ఎక్కువ ఉంటుంది. ఆభరణ ప్రాప్తి కూడా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. చంద్రుడు కలుస్తున్నాడు 18th, 19th. సో వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ధనురాశి వాళ్ళకి 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి మీ రాశిలోనే గురుడు కూడా చూస్తున్నారు కాబట్టి ఈ 15 రోజులు కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నలో అతిశయోక్తి ఏం లేదు. ముఖ్యంగా మీరు విష్ణుమూర్తిని, దత్తాత్రేయ స్వామిని పూజించడం వల్ల చక్కటి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. 12 రాశుల వారికి అంటే మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క వ్యతిరేక ఫలితాలు ఇస్తాయండి. ముఖ్యంగా రాహుకేతువులు, శనేశ్వరుడు, మెయిన్ ఈ కాంబినేషన్, ఈ ముగ్గురు కూడా చాలామందికి వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం అన్ని రాశి వారు కూడా కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అవ్వాలంటే ఖచ్చితంగా వినాయకుడిని పూజించాల్సిందే. వినాయకుడిని ఎవరైతే గరిగితో పూజిస్తారో, వినాయక స్తోత్రం చదువుకుంటుంటారో, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః ప్రతిరోజు 108 సార్లు పూజ చేసుకుంటుంటారో వాళ్ళకి కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా వీలుంటే మనం అమ్మవారి పూజలు దర్శనం చేసుకోవడము, లేకపోతే బగలాముఖి అమ్మవారు, అంటే మనకి కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా ఖచ్చితంగా చేసుకోవాలండి.
ఎందుకంటే కేతు కుజ సమానుడు కదా, కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అత్యంత పవిత్రమైనది, అత్యంత ముఖ్యమైనది. ప్రతి వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడంలో మనగా మంచి మహానుభావుడు. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము, భార్యాభర్త విడిపోతే వాళ్ళు కలపడము, కోర్టు కేసుల్లో గెలిపించడము, ఇంట్లో శుభకార్యాలు జరిగేటి చేయడము, పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి ఆ దోషాలు లేకుండా ఆయన కాపాడుతూ ఉండడము, అలాగే రక్తం రాకుండా ఒంటి మీద రక్తం అయి కనపడకుండా కాపాడే శక్తి ఆయనే ఉండడము, అంటే బోన్స్ తిరగడము, రక్తాలు రావడము, యాక్సిడెంట్స్ అవ్వడము ఉంటాయి కదా, అవన్నీ కాకుండా కాపాడేవాడు భగవంతుడే సుబ్రహ్మణ్యుడు. అంతేకాకుండా రాహు వల్ల కూడా అండి, అష్టమ రాహు, 12వ భావం రాహు, పంచమ స్థానం రాహు దోషకారకుడు. సో ఈ దోషాలను పరిహారం అవ్వాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న అమ్మవారిని కుంకుమ పూజతో కానీ, చండీ హోమాలతో కానీ, అభిషేకాలతో కానీ అమ్మవారి దర్శనం చేసుకుంటూ అమ్మవారికి వస్త్ర సమర్పణ చాలా ఇంపార్టెంట్. అన్నదానం మహానందం, అన్నదానం చేసుకునే వాళ్ళకి మంచి సుఫలితాలు వస్తాయి. అలాగే వాటర్, మంచినీళ్ళు దానం చేసుకొని చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి. శనీశ్వరుడికి 7 శనివారాలు చాలండి ఆయన స్వామివారికి దీపారాధన చేయడము, అలాగే స్వామివారిని నువ్వులతో అభిషేకాలు చేయించడము, స్వామివారి నువ్వులతో నల్ల నువ్వులతోటి పూజించడము, చేయడం వల్ల సమర్పించడం వల్ల శని వల్ల దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తూ వడమాల సమర్పించడము, స్వామివారిని సింధూరం రాయించడం వల్ల సకల దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి, వెంకట స్వామివారి దగ్గర అఖండ దీపారాధన చేయాలి. సరే ఇవన్నీ చేయలేమండి, మనకి ఇష్టమైన అమ్మవారిని, పార్వతీ అమ్మవారిని కానీ, లలిత సహస్రనామాలు కానీ, విష్ణు సహస్రనామాల్లో కానీ, భగవద్గీతలో ఒక శ్లోకమైనా సరే కానీ చదువుకోవడం వల్ల చక్కటి ఆదాయం, చక్కటి వృద్ధి, ముఖ్యంగా ఆరోగ్య సంపదలు బాగా కలుగుతాయి.